టీవీ11 అందిస్తున్న స్పెషల్ ప్రోగ్రామ్ కి స్వాగతం. నా పేరు సయ్యద్ హబీబ్. అతను ఒక ప్రజాప్రతినిధి, బీద ప్రజల దేవుడు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే, మాజీ సిఎల్పి లీడర్. అతను స్వర్గీయ పీజీఆర్. ఈ పేరుంటే చాలు, ఇటు ఖైరతాబాద్ లో కాదు, హైదరాబాద్ లో కాదు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా స్వర్గీయ పీజీఆర్ పేరుంటే చాలు, అతను ఒక బీద ప్రజల దేవుడు అని అతనికి గుర్తింపు వచ్చింది. పీజీఆర్ 6వ వర్ధంతి ఈరోజు హైదరాబాద్ పీపుల్ ప్లాజా నెక్లెస్ రోడ్ దగ్గర జరిగింది. పీజీఆర్ చేసిన సేవలు అంతా ఇంత కావు. ఏ ప్రాంత ప్రజలైనా కానీ, ఇటు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, ఏ కులమైనా కానీ, ఎప్పుడైనా ఏ రాత్రి అయినా అన్నా అంటే నేను ఉన్నా అని పలికే నాయకుడు స్వర్గీయ పీజీఆర్. ఇటు ప్రజల్ని సేవ చేసుకుంటా, అక్కడ కాంగ్రెస్ పార్టీలో సేవ చేసుకుంటా ఒక మంచి గుర్తింపు తీసుకువచ్చాడు. పీజీఆర్ చేసిన సేవలు ఇటు పార్టీలో కానీ ప్రజల్లో కానీ, ఇటు పార్టీ కార్యకర్తలు, పార్టీ నేతలు కానీ, ప్రజలు కానీ స్వర్గీయ పీజీఆర్ గారిని ఎప్పుడు మర్చిపోలేరు. ఏ రాత్రి అయినా కానీ, వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం, ఎప్పుడైనా ఒక బీద కుటుంబంపై ఎలాంటి ఇబ్బంది కష్టాలైతే ముందుగా స్వర్గీయ పీజీఆర్ అన్నా అని పలుకుతారు. అన్నా అంటే నేను ఉన్నా పలికే నాయకుడు స్వర్గీయ పీజీఆర్. ఫర్ దిస్ స్టోరీ, పీజీఆర్ పై అందిస్తున్న స్పెషల్ స్టోరీ. ప్రజల పెన్నిది, బడుగు వర్గాల ఆశాజ్యోతి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ సిఎల్పి నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి 6వ వర్ధంతి నేడు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో జరిగింది. పీజేఆర్ తనయుడు మరియు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, పిసిసి అధ్యక్షుడు మంత్రి బొత్స సత్యనారాయణ, సనత్ నగర్ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి శంకర్రావు, సీనియర్ కాంగ్రెస్ లీడర్ విహెచ్ హనుమంతరావు మరియు టీఎన్జీఓస్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్ విచ్చేసి ఖైరతాబాద్ లోని పీజేఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయా విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా. జనవాహి, పిల్లలు, వృద్ధులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అన్ని కులమతాల ప్రజలు, పీజేఆర్ అభిమానులు, అన్ని ప్రాంతాల వారు తమ ప్రియతమ నాయకుడికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, పీజేఆర్ తో తను కలిసి కాంగ్రెస్ లో పనిచేసే కాలంలో మమ్మల్ని హైదరాబాద్ బ్రదర్స్ అని పిలిచేవారని, ఆయన చివరి శ్వాస వరకు కూడా ప్రజల గురించే పాటుపడ్డారని అన్నారు. ఎవరైనా ఆపదలో ఉంటే వారికి నేనున్నానంటూ అండగా నిలిచేవాడని పేర్కొన్నారు. అనంతరం విహెచ్ హనుమంతరావు మాట్లాడుతూ, పీజేఆర్ మరణించిన రోజు ప్రతి తల్లి తల్లడిల్లిందని అన్నారు.
మాకు నీళ్లు ఇచ్చాడని, ఇళ్లు లేకపోతే గుడిసెలు వేయించాడని, మాకు చాలా రకాలుగా సహాయం చేశాడని ప్రతి తల్లి ఆయన మరణం తర్వాత శోకం చెందారని అన్నారు. తన తండ్రి ఆశయాలను తాను కొనసాగిస్తానని తనయుడు జూబ్లీహిల్స్ ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆకాశం నినుగని పెరిసిపోతుంది, నేల నీ అడుగుకై ఎదురు చూసింది, చినుకు చినుకున కురిసెను నీ కళ, మనసు మనసున రగిలెను జ్వాలలా, తుఫానులా ఎగిసెని ప్రవచనం, తపోజ్వల కదిలెని యువజనం. స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటే, యుగము యుగమున వెలిసెను దేవుడు, జగము జగమును నడిపిన ధీరుడు, మహోదయా అది నువ్వే అనుకొని నిరీక్షతో నిలిచయి జగదలి. సిటీలో ఆయన శిష్యులే ఈరోజు అందరూ పెద్ద పెద్ద స్థానాల్లో కూర్చున్నారు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ తండ్రి ఆశలతోటి ఎమ్మెల్యే అయినారు ఉండొచ్చు. అంతకు ముందు అయితే ఆయన నిజాం కాలేజ్ ఎలక్షన్లో మొదటిసారి నిలబడినప్పుడు, సుధీర్ కుమార్ గారు మీద నిలబడినప్పుడు నాన్ లోకల్ అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఆ రోజు పూర్తి మద్దతు ఇచ్చి మా నాన్నగారికి డిసెంబర్ 26వ వర్ధంతి. మరి ఏ నాయకుడు గుడి కట్టలేదు, కేవలం పి జనార్దన్ రెడ్డి మా నాన్నగారి గుడి కట్టినని గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఇలా కాకుండా చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలకి కూడా మరి తెలంగాణ జిల్లాలో మహబూబ్నగర్ హమాలీలు సోదరులందరూ కలిసి ఈరోజు పీపుల్ ప్లాజా నెక్లెస్ రోడ్లో అందరం కలవడం జరుగుతుంది. శ్రద్ధాంజలి తెలుపుతూ మరి అన్నదాన కార్యక్రమం పి జనార్దన్ రెడ్డి గారి 6వ వర్ధంతి సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చూస్తూ చూస్తూ 6 సంవత్సరాలు గడిచిపోయినాయి. జనార్దన్ రెడ్డి గారు అనేటువంటి మాట చెప్పినప్పుడు శ్రీమతి కవిత గారు చెప్పినటువంటి జవాబు ఏమిటో చెప్తే చాలా మంది ఆశ్చర్యపడతారు. నా దగ్గర సీడీ ఉంది. ఆమె చెప్పింది ఏమిటంటే, బహుశా అక్కడ అడిగినటువంటి వ్యక్తి పేరు శ్రీనివాస్ అనుకుంటాం, అమెరికా నుండి. తెలంగాణ ఎమ్మెల్యేలు తెలంగాణకు ఏమి చేయడం లేదనేటువంటి మాట మాట్లాడితే, కాదు మీరు పొరపాటు పడుతున్నారు. స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు కానీ, మరి శశిధర్ రెడ్డి గారు కానీ మంత్రులు అయిన కావలసినటువంటి అర్హత ఉన్నప్పటికీ, సీనియర్ నాయకులు అయినప్పటికీ దేనికి లెక్క చేయకుండా రాజశేఖర్ రెడ్డి గారిని ఎదిరించి పోతిరెడ్డి పాడు విషయంలో వారిని నిలదీయడం జరిగింది. తెలంగాణకు అన్యాయం జరుగుతుందనేటువంటి మాట చెప్పడం జరిగింది అనేటువంటి మాట చంద్రశేఖరరావు గారి కూతురు అయినటువంటి కవిత గారి మాట చెప్పారు. అంటే తెలంగాణకు ఏమీ చేయలేదు అనేటువంటి ఆ రోజు మాట మాట్లాడినప్పుడు టీఆర్ఎస్ అధినేత అయినటువంటి కవిత గారికి పీజేఆర్ శశిధర్ రెడ్డి తప్ప వేరే పేరు గుర్తుకు రాలేదనేటువంటి మాట నేను మనవి చెప్తున్నా. జనార్దన్ రెడ్డి గారు 94లో సిఎల్పి లీడర్ గా ఉన్నప్పుడు
126 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. నేను కూడా దాంట్లో ఉన్నాను. ప్రభుత్వం ఈరోజు స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారి 6వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అందరూ కూడా స్టాచ్యూ గార్లాండ్ చేయడానికి రావడం జరిగింది. పి జనార్దన్ రెడ్డి గారు ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఎన్నో కార్మిక సంఘాలకు అధ్యక్షుడు పి జనార్దన్ రెడ్డి గారు. ఆయన ఎన్నో పదవుల అనుమించి రాష్ట్ర మంత్రిగా, సిఎల్పి నాయకుడుగా బీద బడుగు బలహీన వర్గాల వారికి ఎంతోమంది బీద కుటుంబాలకు ఆదుకున్నటువంటి మహనీయుడు స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు. ఆ రోజు పోతిరెడ్డిపాడుపై 602 జియో కోసం నిరంతరం తెలంగాణ అన్యాయం గురించి చెప్పినటువంటి మహానాయకులు పి జనార్దన్ రెడ్డి గారు. జంట నగరాలనే కాదు, నగరానికి కాంగ్రెస్ పార్టీ అంటే ప్రత్యేకత. పి జనార్దన్ రెడ్డి గారు ఎంతోమంది శిష్యులను, కార్మిక సంఘాలకు అధ్యక్షుడిగా, ఇక్కడ జూబ్లీహిల్స్ ఉన్నటువంటి పెద్దమ్మ గుడి యొక్క నిర్మాతగా, శాసనసభ్యుడిగా 5 పర్యాలు, సిఎల్పి నాయకుడిగా ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. నగర నీటి సమస్యల గురించి కానీ, ప్రజల విద్యుత్ సమస్య వచ్చినా కానీ ఎప్పటికప్పుడు స్పందిస్తూ నిరంతరం పోరాడినటువంటి మహనీయుడు, కార్మిక నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు. ఆయనను ఈ జంట నగరాల ప్రజలు ఎప్పటికీ కూడా మరవడు. జబ్ తక్ సూరజ్ చాంద్ रहेगा, పి జనార్దన్ రెడ్డి జీ కా నామ్ रहेगा. వారు వాళ్ళ హృదయాలలో సజీవంగా ఉన్న అతి తక్కువ మంది నాయకులలో వారు ఒకరు. వారు కాంగ్రెస్ పార్టీ అవుట్ ఆఫ్ పవర్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్తన్ చేసేందుకు గురించి 26 పార్టీ కార్యకర్తలకైనా, క్యాడర్కైనా, కాంగ్రెస్ అభిమానులకైనా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ కూడా అప్పుడున్న పాలకుల చేతిలో దౌర్జన్యాలకు గురయ్యి నాయకులకు ప్రత్యేకంగా మేడం సోనియా గాంధీ గారికి తర్వాత అవుట్ ఆఫ్ పవర్లో ఉన్నప్పుడు సిఎల్పి నాయకులుగా వారు చేసిన కృషి, వారి కుటుంబ సభ్యులతో పాటు వారిని గుర్తించే ప్రతి భారతీయుడు, ప్రతి తెలుగువాడు, ప్రతి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రతి పౌరుడు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 11. कबूल है, कबूल है। जब किसी के यहाँ शादी विवाह होता है तो बहुत काम होते हैं ना। अच्छा फंक्शन हॉल ढूंढो, कैटरिंग सर्विसेज ढूंढो, बैंड बाजा, उफ काश ये सब कुछ एक जगह मिल जाता। मिलता है ना maccar.com पर। लॉग ऑन टू www.maccar.com। फंक्शन हॉल, कैटरर्स, वीडियोग्राफर, फोटोग्राफर, बैंड, डेकोरेटर्स, मेहंदी डिजाइनर्स, वेडिंग कार्ड, इस तरह की सभी वेडिंग सर्विसेज maccar.com से आप घर बैठे बुक कर सकते हो। मान लीजिए अगर आपको फंक्शन हॉल बुक करना हो तो बुक फंक्शन हॉल पर क्लिक कीजिए, अपने बजट का फंक्शन हॉल फाइंड कीजिए और घर बैठे बुक कीजिए। maccar.com वेडिंग मार्केट। सभी वेडिंग सर्विस प्रोवाइडर्स अपने सर्विसेज प्री रजिस्टर कीजिए और घर बैठे ऑर्डर्स लीजिए। रजिस्टर करने के लिए रजिस्टर सर्विस पर क्लिक कीजिए और रजिस्टर कीजिए या कॉल कीजिए 8121247167 पर। वेडिंग सर्विसेज ऑर्डर करना हो या ऑर्डर लेना हो तो याद रखिए सिर्फ maccar.com वेडिंग मार्केट। మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి పరిధిలో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య
ఇండియా ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasreevillas.com. బ్రేక్ తర్వాత తిరిగి స్వాగతం. పీజీఆర్ అతను ఒక ప్రజాప్రతినిధి. పీజీఆర్ గురించి ఎంత కూడా చెప్తే అంత గొప్ప. పీజీఆర్ గురించి ఎంత గొప్ప చెప్తే కూడా చాలా తక్కువనే ఉన్నది. ఎందుకంటే పీజీఆర్ చేసిన సేవలు అంత ఇంత కావు. ప్రాంతాలకి పక్క పెట్టి, కులాలకి పక్క పెట్టి, ఎప్పుడు ప్రజలతో అందుబాటులో ఉండి ప్రజాప్రతినిధిగా, ఒక ప్రజాప్రతినిధికి ఎలా బాధ్యత ఉంటుంది అట్లా బాధ్యతగా పనిచేసింది. ఆ సత్తా ఉందంటే కేవలం స్వర్గీయ పీజీఆర్కి. అన్నా అంటే నేనున్నా అంటూ ప్రతి ఇంట్లో తనదైన ముద్ర వేశాడు. విందు కాని, వినోదం కాని, శుభకార్యం కాని ఎవరి ఇంట్లో పిలిచినా తారతమ్యం లేకుండా వెళ్లి తన శుభాకాంక్షలు తెలిపాడు. అశేషమైన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, అధికార నాయకులు, అనధికార నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పీజేఆర్ అమర్ రహే అంటూ నినాదాలు మారుమోగుతుండగా పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన వర్ధంతి సందర్భంగా తరలివచ్చిన అశేష జనవాహినికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెహమత్ నగర్ కార్పొరేటర్ బండపల్లి చంద్రమ్మ, షేక్పేట్ కార్పొరేటర్ సుధాకర్ లడ్డు, వెంగళరావు నగర్ కార్పొరేటర్ షాముదిరాజ్, బాబుఖాన్, భవానీ శంకర్, ఖదీర్, కరీం, ముకరం, ముబీన్, వినోద్, గౌస్, మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు, పీజేఆర్ అభిమానులు, వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రం దాకా స్వర్గీయ పీజీఆర్ ని కాంగ్రెస్ పార్టీ చరిత్ర జీవితంలో ఎప్పుడు మర్చిపోలేదు. ఎందుకంటే స్వర్గీయ పీజీఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు అంత ఎంత కావు అని స్వయంగా ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు విహెచ్ హనుమంతరావు అన్నారు. ఇటు శాసనసభలో అదే విధంగా ఏ మీటింగ్ పెట్టినా తన సొంత స్టైల్లో 15 నుంచి 20,000 మందిని మొబిలైజ్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి. దాన్ని ఎవరు కాదన్నారు. గతంలో మీకు ఒకసారి పాతది నెమరేసుకుంటే పి జనార్దన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసేది ఏదో చిన్న పొరపాటు వల్ల. ఎందుకంటే జనార్దన్ రెడ్డి దగ్గర అంత ఉత్సాహమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఎవరికి వారే నేనే పి జనార్దన్ రెడ్డి అనే ఆలోచనతో ముందు పోతున్నటువంటి వ్యక్తులు. అయితే జనార్దన్ రెడ్డి గారు చనిపోయిన రోజు ప్రతి తల్లి ఏడ్చేది, అయ్యో మా జనార్దన్ రెడ్డి చనిపోయాడు, మాకు నీళ్లు ఇచ్చిండు, మేము గుడిసెలు వేసుకుంటే మాకు సపోర్ట్ చేసిండు, మాకు సాయం చేసిండని ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వందల కాలనీలలో వాతావరణం కల్పితాం. ఏ ప్రాంతం వ్యక్తి అయినా హైదరాబాద్ లో స్వేచ్ఛగా జీవించేటట్లు చేస్తాం, తెలంగాణ సస్యశ్యామలం చేస్తామని చెప్పి ఏదైతే ఆయన అన్నాడో, ఆయన అన్న కళలు ఈ రోజు పీజీఆర్ గారి అభిమానులందరూ కూడా ఆయన ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, మరి మన విష్ణువర్ధన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇంకా మునుముందు రోజుల్లో ఇంకా ఆయన ఆశయ స్థితికి ముందుకు పోవాలి, పార్టీ కూడా అతనికి అండగా ఉండాలని చెప్పని తెలియజేస్తూ, ఖచ్చితంగా మనం అందరం కూడా ఆయనలో ఉన్నటువంటి ఒక 10% మనం గ్రహించిన ఈ రోజు ప్రజల గురించి మనం బతికే వాళ్ళం. మనిషిలోనే గుండెల్లోనే దేవుడుగా నిలిచిపోయిన రోజు ఈరోజు. ప్రతి బాగుండేది అని చెప్పేసి అనుకునే తోళ్ళకల్లా మరి దేవుని మాదిరిగా తన బిడ్డని విష్ణువర్ధన్ రెడ్డి గారిని కూడా అదే బాటలోనే నిలిచి వెళ్ళినందుకే ఆయన లేని లోటు విష్ణువర్ధన్ రెడ్డి గారు తీరుస్తున్నారు. ప్రతి మహిళలు కానీ ఇవ్వండి, బీదవాళ్ళు కానీ ఇవ్వండి, ప్రజల్లోన మనసులు జనార్దన్ రెడ్డి గారు. మరి బీదవాళ్ళకని అంటే నేనున్నాను అని చెప్పేసి అన్న అని పిలిచిన వెంటనే నేనున్నాను అని అన్న ఇలా పలుకుతున్నా. మరి మన విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుస్తూ మరి ప్రతి పని కూడా అలాగనే చేస్తూ అన్ని కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ ఆయన ఇంట్లో ఫంక్షన్ ఉంటే కూడా బీదవాళ్ళ కోసమే, అరునిసల్ బీదవాళ్ళ కోసమే నడుస్తూ ఆయన అన్ని విధాలుగా అందరినీ ఆదుకుంటూ
నడిపించుకుంటూ పోతున్నాడు. మరి అన్న కాంగ్రెస్ పార్టీలోన ఒక్క పాటలో ఎలా నడిచిండో విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఒక్కటే బాటలో నడుస్తున్నాడు. అలాగనే ఉంటాడు. ప్రజల మనిషి, ప్రజలతోనే ఉంటాడు. ఎల్లప్పుడూ కూడా మరి జనార్దన్ రెడ్డి అడుగు జాడల్లో నడుస్తాడని చెప్పేసి ఆయన దీవెనలు ఎక్కడున్నా అందరూ మీద ఉండాలని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను. आली जनाब स्वर्गीय पी जनार्दन रेड्डी साहब क्या 6वीं बरसी के मौके पर आज पीपल प्लाजा ग्राउंड पर हमेशा की तरह ये 6 साल से 6वीं बरसी है। 6 साल से जो है बराबर इसी तरीके से पब्लिक का जो है उनके साथ जो है जो मोहब्बत उनका जो है जो उनके मिलने का जो रिलेशनशिप था रेड्डी साहब का, उसकी मोहब्बत में हर हमेशा जो है आवाम जो है इसी तरीके से ज़्यादा तादाद में आया कर जो है श्रद्धांजलि जैसे पेश करते हैं। जनार्दन रेड्डी साहब की क़ियादत ऐसी थी कि हर जो है हिंदू, मुस्लिम, सिख, ईसाई हर ही मज़हब के लोग जो है उनकी जो है चाहते थे और उनकी जो है इसी तरीके से हर मज़हब के लोगों को जो है वो चाहते भी थे और गरीब से गरीब आदमी को जो है वो अपने करीब खींचकर जो है उनको हमेशा जो है दिलासा देते थे और गरीबों के लिए जो है जितनी मदद करें वो खैरताबाद कॉन्स्टिट्यूंसी के न सिर्फ एमएलए बल्कि मिनिस्टर रहने की वजह से पूरे स्टेट के अंदर जो है वो जहाँ भी जो है गरीबों के ऊपर जुल्म होता है तो उन्हें वहाँ पहुँच जाते थे। इसी वजह से आज जो है पूरे खैरताबाद ही नहीं बल्कि पूरे स्टेट के अंदर जो है आंध्र प्रदेश स्टेट के अंदर ही जो है न सिर्फ जो है तेलंगाना बल्कि आंध्रा के लोगों के भी लिए जो है उन्होंने जहाँ भी मुसीबत का मौका आया, जहाँ भी अगर कोई तूफान आया, कोई जो है लोग जो है बेघर हो गए तो वहाँ मौजूद हो जाते थे। ये चंद अल्फाज बोलते हुए मैं उनकी श्रद्धांजलि पेश करते हुए जय हिंद जय पीजे। ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 11. कबूल है, कबूल है। जब किसी के यहाँ शादी विवाह होता है तो बहुत काम होते हैं ना। अच्छा फंक्शन हॉल ढूंढो, कैटरिंग सर्विसेज ढूंढो, बैंड बाजा, उफ काश ये सब कुछ एक जगह मिल जाता। मिलता है ना macca.com पर। लॉग ऑन टू www.macca.com। फंक्शन हॉल, कैटरर्स, वीडियोग्राफर, फोटोग्राफर, बैंड, डेकोरेटर्स, मेहंदी डिजाइनर्स, वेडिंग कार, इस तरह की सभी वेडिंग सर्विसेज macca.com से आप घर बैठे बुक कर सकते हो। मान लीजिए अगर आपको फंक्शन हॉल बुक करना हो तो बुक फंक्शन हॉल पर क्लिक कीजिए, अपने बजट का फंक्शन हॉल फाइंड कीजिए और घर बैठे बुक कीजिए। macca.com वेडिंग मार्केट। सभी वेडिंग सर्विस प्रोवाइडर्स अपने सर्विस हिस्ट्री रजिस्टर कीजिए और घर बैठे ऑर्डर्स लीजिए। रजिस्टर करने के लिए रजिस्टर सर्विस पर क्लिक कीजिए और रजिस्टर कीजिए या कॉल कीजिए 8121247167 पर। वेडिंग सर्विसेज ऑर्डर करना हो या ऑर्डर लेना हो तो याद रखिए सिर्फ macca.com वेडिंग मार्केट। మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి పరిధిలో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasrivillas.com. బ్రేక్ తర్వాత తిరిగి స్వాగతం. గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సిఎల్పి సో వారి జ్ఞాపకాలను ఇంకా మేము మర్చిపోలేకపోతున్నాము. అదే అడుగుజాడలో మా యువ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈరోజు పబ్లిక్లో మరి అదే నిమిషం అందుబాటులో ఉంటూ పలు కార్యక్రమాలు చేస్తూ
మరి వారికి మేము సహకరిస్తున్నాం. అదేవిధంగా మరి మేము ఈ జ్ఞాపకార్థాలు ఇంకా మర్చిపోలేకపోతున్నాం. ఆయన ఇంకా మా గుండెల్లో, పబ్లిక్ గుండెల్లో ఇంకా వారి కుటుంబ సభ్యులకు అందరికీ భగవంతుడు చాలా మంచి చూడాలని చెప్పి అంతటి ప్రజాదరణ గల లీడరు, ప్రజానాయకుడు, గరీబోళ్ళ దేవుడు, అటువంటి లీడరు ఉంటాడు. ఆయన 6 సంవత్సరాలైనా కూడా ఇంకా ప్రజాదరణ రాలే. రోజు రోజుకు ప్రతి సంవత్సరానికి ప్రజాదరణ పెరుగుతున్నది తప్ప ప్రజాదరణ తగ్గలేడు. అటువంటి నాయకుడికి నివాళులు అర్పించడం మా యొక్క అది జనం పబ్లిక్ సిటీ నుంచి కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ మర్చిపోలేదు. పూరా సూరత్ చాంద్ రాయేగా, పీజేఆర్ కా నామ్ రాయేగా. ఆయన ఉన్నన్ని రోజులు కూడా ప్రజలకు సేవ ఎంతో చేసిండు. మనం మర్చిపోనని మరి మనం చెప్పలేము, అన్ని సేవలు చేసిండు. అని ప్రజల మనిషి, ప్రజల చేతుల్లోనే ఆయన ప్రాణాలు, మన చేతుల్లోనే పీజీఆర్ గారి ప్రాణాలు పోయినాయి. కానీ ఎప్పటికి కూడా పబ్లిక్ కూడా పీజీఆర్ గారిని మర్చిపోరు. అలా అన్ని సేవలు చేసిందని చెప్పి నేను మనం చేస్తాను. దేవుడి నాయన పండుగ మాకు పండుగ లెక్క చేసుకుంటాం. ఇది మేము 6 సంవత్సరాలు ఇప్పటికైనా జరిగిపోయి మాకు జరిగిపోయినా కానీ చనిపోయినట్టు అనిపిస్తలేదు. ఆయన పేరు చెప్పుకొని పొద్దుగా ఇట్లా లేచి ఆయన పేరు చెప్పుకుంటే మాకు పనులు అవుతున్నాయి. పెద్దమ్మ దయ వల్ల, పెద్దమ్మ గుడి దయ వల్ల మనకు కూడా ఆయన పేరుతో కార్మిక నాయకుడు అంటే ప్రతి ఒక్కరు ఏడవై మాట్లాడినా పి జనార్దన్ రెడ్డి అంటే పేదల దేవుడు. ఎనీ టైం పిలిస్తే కూడా వచ్చేటప్పుడు ఉండే. అది మేము కోల్పోయినాం కాబట్టి కోల్పోయినట్టు కూడా లేదు మాకు. ఇప్పుడు ఆయన పేరు చెప్తేనే పనులు అయితే ఏ ఆఫీస్లో పోయి ఎక్కడ పోయినాం. సివిల్ సప్లై మినిస్టర్ ఉన్నప్పుడు మాకు ఎన్నో చేసిండు. ఇప్పుడు ఆయన పేరు చెప్తే సివిల్ సప్లైలో కొన్ని జరిగినాయి, మస్తు పైసలు పనులు అవుతున్నాయి. అందుకని మేము ఒక పండుగలుగా చేసుకుంటాం. వాళ్ళ కొడుకుని మాకు ప్రెసిడెంట్గా పెట్టుకున్నాము, విష్ణువర్ధన్ రెడ్డి గారిని. ఆయన ఆధ్వర్యంలో కూడా 3 డిమాండ్ పాస్ చేసుకున్నాము. ఇప్పుడు 4వ డిమాండ్ పాస్ కాబోతుంది. ఇప్పుడు ఎల్లుండి 3వ డిమాండ్ పాస్ కాబోతుంది. దానికోసం కూడా మేము మాట్లాడుతున్నాం. రాజు సివిల్ సప్లై యూనియన్, INTUC యూనియన్ కార్మికులము. మా యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాలే ఇంకా, అట్లని దానికోసం మేము లేట్ అవుతుంది. చాలా మంది వస్తారు. ఇంకా నల్గొండ, వరంగల్, జీడిమెట్ల MLS పాయింట్ గోదాంకి వచ్చినాం. రూపాయలు ఉంటాం, గోదాం ఉంటాం. పీజీఆర్ది బర్సి దాని గురించి మనం అందరూ హైదరాబాద్ నుంచి, మహబూబ్ నగర్ నుంచి, రంగారెడ్డి నుంచి మొత్తం హమాలిస్తూ వచ్చినాం. ఇవాళ ఎందుకంటే ఆయన మన దేవుడు, మనకు ఏదైనా మనం మంచి పని చేసిండు. ఆయన కొడుకు ఆయన మన గురించి మంచి పని చేసిండు. దాని గురించి మనం ఇక్కడ అందరూ కలిసి వచ్చినాము. ఏదైనా మనకు ఏదైనా అవదము, మనకు ఏదైనా బాధ వస్తే ఆయననే మనకు నిలబడతాడు, ఆయననే మనకు చేస్తాడు. దాని గురించి మన పెద్దన్న మన సునాన్న రావాలి. ఇప్పుడు వచ్చిన తర్వాత కొంచెం ఆయన కూడా మాట్లాడుతాడు. మనకు ఇంకా మస్తు పనులు కావాలి. మనకు ఇంకా ఇది వచ్చే సంవత్సరం ఇది 2014 మన హమాలి పెంచాలి. ఇంకా మళ్ళీ కూడా వాళ్ళకి చెప్పినాము. మనం 2 సార్లు లెటర్ కూడా ఇచ్చినాము దాని గురించి. ఇప్పుడు ఇది అన్నది ఇవాళ ఆయనది బర్సి అయిన తర్వాత మళ్ళీ మనం లెటర్ ఇచ్చినాము. మళ్ళీ కూడా లెటర్ ఇవ్వాలి అని అనుకున్నాము. మనకు ఆయన దయ కావాలి, ఆయన సాయం కావాలి. ఆయన మన ఈ మీద ఉంటే ఏదైనా వీడు అర్జునుడు కాడు, ప్రజలందరిలోన ఒకడు సామాన్యుడు వీడు. అభిమన్యుడిలాగా వీడు అర్థజ్ఞాని కాడు, అర్జునుడికి ఆనాడు శ్రీకృష్ణుడు తోడు. ఎవ్వరంటలేదు ఒంటరైతే కాడు, వీరమాత పెంచిన మన తెలుగు బిడ్డ వీడు. కుల, మత, వర్గ, పేద, ధనిక అనే భేదభావం లేకుండా పీజేఆర్ తన పాలనలో స్వర్ణయుగం అందించారు. ముఖ్యంగా నిరుపేదలైన ప్రజలు వారు పొందిన కూడు, గుడ్డ, తిండి ఆయన చలవేనంటూ అష్టునయనాలతో నివాళులు అర్పించారు. పీజేఆర్ కీర్తి ఎన్నటికీ చెరిగిపోని ఒక జ్ఞాపకంలా ప్రజల హృదయాల్లో నెలకొల్పాడు. ఇది ఈ రోజు టీవీలో మనం చూస్తున్న స్పెషల్ స్టోరీ. మిగతా న్యూస్ అప్డేట్ కోసం, స్పెషల్ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి TV11.